నేను శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నేను సాహిత్యంలోకి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాను. మా గురువుగారు నాకు నేర్పించిన ప్రక్రియ సప్తపది. నేను ఇప్పటి వరకు ఒక 18 సప్తపదులు రాశాను. ఆ 18 సప్తపదుల నుంచి ఒక 10 సప్తపదులు మీకు వినిపించాలనుకుంటున్నాను. మొదటిది వరం నరం. వరం నరం. సంగీతం నేర్చుకోవాలంటే ఉండాలి మంచి స్వరం. వరం నరం. సంగీతం నేర్చుకోవాలంటే ఉండాలి మంచి స్వరం. రెండవది వధువు బంధువు. సమాజంలో గౌరవంగా బతికేలా చేస్తుంది చదువు. వధువు బంధువు సమాజంలో గౌరవంగా బతికేలా చేస్తుంది చదువు. మూడవది వంటలు గంటలు. రైతు నిత్యం కష్టపడి పండిస్తాడు పంటలు. వంటలు గంటలు. రైతు నిత్యం కష్టపడి పండిస్తాడు పంటలు. నాలుగవది వ్యర్థం పరమార్థం. భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకానికి ఉంటుంది అర్థం. వ్యర్థం పరమార్థం. భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకానికి ఉంటుంది అర్థం. ఐదవది భారం మారం. ఆర్థికంగా ఎదగాలంటే చేయాలి ఏదైనా వ్యాపారం. భారం మారం. ఆర్థికంగా ఎదగాలంటే చేయాలి ఏదైనా వ్యాపారం. ఆరవది అర్థం భావార్థం. ప్రతి మనిషికి ఉండకూడదు. ప్రతి మనిషి డబ్బుని చేయకూడదు వ్యర్థం. అర్థం భావార్థం. ప్రతి మనిషి డబ్బుని చేయకూడదు వ్యర్థం. ఏడవది సీతా గీత. బ్రహ్మదేవుడు రాస్తాడు అందరి తల రాత. సీతా గీత. బ్రహ్మదేవుడు రాస్తాడు అందరి తల రాత. ఎనిమిదవది కొమ్మ రెమ్మ. తెలంగాణలో సంతోషంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. కొమ్మ రెమ్మ. తెలంగాణలో సంతోషంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. తొమ్మిదవది శాపం దీపం. ప్రతి ఒక్క మనిషికి ఉండకూడదు కోపం. శాపం దీపం. ప్రతి ఒక్క మనిషికి ఉండకూడదు కోపం. చివరిది అరువు బరువు. చెట్టు మహావృక్షంగా ఎదగాలంటే కావాలి ఎరువు. అరువు బరువు. చెట్టు మహావృక్షంగా ఎదగాలంటే కావాలి ఎరువు. ధన్యవాదాలు.